వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానం అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఎందుకంటే భక్తుల యొక్క రద్దీ క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అందులో తెలంగాణలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో అటు భద్రాద్రి కానీ యాదాద్రి కానీ ఇటు వేములవాడ కానీ లేదు కొండగట్టు కానీ ఇటువంటి దేవాలయాలన్నింటిలో కూడా మరి వాళ్ళ భక్తుల యొక్క రద్దీ దృష్ట్యా అదేవిధంగా తెలంగాణ దేవాలయాలను అభివృద్ధి చేసుకోవాలని ఒక సదుద్దేశంతో ఆ అమ్మవారి ఆ దేవుడి కరుణా కటాక్షాలతో ఇవాళ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు కానీ ఇతర సిబ్బంది కానీ స్థానిక శాసనసభ్యులు కానీ వీరందరూ కూడా కోఆర్డినేషన్లో యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వాళ్ళ వేములవాడకి ఎందుకంటే సమ్మక్క సారక్కకి జాతరకు పోయే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత సమ్మక్క సారక్క దగ్గరికి పోతారు. కాబట్టి వేలాది లక్షలాది మంది ఇంకా చెప్పండి లక్షలాది మంది భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది చాలా అభివృద్ధి కావాల్సినటువంటి ఉండే ఇప్పటికే మరి చాలా సమయం అయింది. 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడ్డాక కూడా 10 సంవత్సరాలు దాటిపోయింది. మరి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటు సమ్మక్క సారక్క ఏ రకంగా అయితే ₹1 నిధులు ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన ఇవాళ ఆ జాతర సమయానికి దాన్ని పూర్తి చేయగలిగింది ప్రభుత్వం. అలాగే దీన్ని కూడా మరి త్వరలో ఇది పూర్తి చేసి ఇక్కడ అన్ని సౌకర్యాలతో మరి ఆ అమ్మవారి రాజరాజేశ్వరి దేవత యొక్క కరుణా కటాక్షలతో శివుడి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క దేవాలయం మరిన్ని అభివృద్ధి జరగాలని సౌకర్యాలు కలగాలని ఆ భక్తులకి అమ్మవారి శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆ భగవంతుడు ఆశీస్సులు అందిస్తారని కోరుకుంటున్నా ప్రార్థిస్తున్నాం.